అరే బట్టు, చెప్పరా గజాల. అలా ఏం చేయాలో తెలియక నేను రాత్రి ట్విట్టర్ ఫీడ్ చూస్తా ఉంటే సడన్ గా ఒక వీడియో అయితే వచ్చింది. ఈ నరేషన్ అయితే ఎంత బాగుంది అని చెప్పి ఎవరో ఒక వీడియో పెట్టారు, 5 నిమిషాల వీడియో. అంత బాగుంది నరేషన్, ఏంటో వీడియో అని చెప్పి ఓపెన్ చేసి చూసా. నిజంగా నరేషన్ అయితే మాత్రం పిచ్చెక్కిపోయింది. సినిమా పేరు ఏంటా అని చెప్పి కామెంట్స్ లో ఎతికితే హాట్ స్పాట్ అని తెలిసింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుందని కూడా చెప్పారు. సరే అని ఓపెన్ చేసి సినిమా అయితే చూసా. ఆ ఒక్క ఎపిసోడ్ కాదు మావా, సినిమా ఓపెనింగ్ నుంచి కూడా అలాగే ఉంది. ఇది ఒక యాంథాలజీ టైప్ లో వెళ్ళింది, కానీ తీసుకెళ్లిన విధానం అయితే మాత్రం మతిపోయిందిరా నిజంగా. మావా నువ్వు ఆ సీన్ ఓపెన్ చేసి సినిమా చూడడం స్టార్ట్ చేసావు, నేను ఆ క్యాప్షన్ చూసి కామెంట్లు చూసా. ఎందుకంటే ఆ సీన్ చూస్తే ఉన్న థ్రిల్ పోద్ది. ఆ కామెంట్లు చూసి సినిమా పేరు చూసి డైరెక్ట్ సినిమా స్టార్ట్ చేసా. నువ్వు చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కో సీన్ క్లైమాక్స్ లో ఉంది మావా. 4 చాప్టర్స్ చాలా బాగున్నాయి మామ. ఈ సినిమాలో పర్టికులర్ గా నన్ను మెస్మరైజ్ చేసింది ఏంటి అని అంటే, నరేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇంకా టెక్నికల్ వర్క్ ఏదైతే ఉందో, అటు మ్యూజిక్ కానీ ఇటు సినిమాటోగ్రఫీ కానీ వేరే లెవెల్లో ఉన్నారా నిజంగా. అవును మావ, నువ్వు చెప్పింది పర్ఫెక్ట్. ఆ మ్యూజిక్ సిచ్యువేషన్ తగ్గట్టు భలే సింక్ అయింది. ఆ లిరిక్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ కాకపోయినా చాలా కేర్ తీసుకుని డబ్ చేశారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి మావ. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ గా డబ్బింగ్ మావ, డబ్బింగ్ చాలా బాగుంది. చాలా కేర్ తీసుకుని ఆహ్వాలు డబ్ చేశారు ఈ సినిమాని. మావ ఈ ఎపిసోడ్స్ అన్ని ఎలా తీసుకెళ్లాడు మనం చూసాం, మనం చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం. కానీ అందరూ అలా ఫీల్ అవుతారంట. అది డిపెండ్స్ రా, ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ని బట్టి, ఆ సినిమా చూసే టైంని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. నువ్వు ఏ మూడ్ లో సినిమా చూస్తున్నావో ఆ మూడ్ ని బట్టి సినిమా వేరీ అవుద్ది రోయ్. కానీ మామ అందరు లాస్ట్ ఎపిసోడ్ కనెక్ట్ అవుతారని నా ఉద్దేశం. చాలా హార్ట్ టచింగ్ గా ఉంటది. అండ్ లాస్ట్ ఎపిసోడ్స్ లో డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో ఏదైతే నరేషన్ స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్ అంటే చూసావా, 10 మంది చూస్తే కనీసం 4 మారాలా అని. అందుకని ఆ ఎపిసోడ్ అలా డిజైన్ చేసి ఉంటారని అనిపించింది నాకైతే. కానీ ఓవరాల్ గా ఈ సినిమా అయితే మాత్రం చాలా సర్ప్రైజింగ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు మా నిజం కూడా, ఈ సినిమా ఎలా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మస్ట్ వాచ్ లిస్ట్ లోకి అయితే మాత్రం పెట్టేసుకోవచ్చు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఎల్లో లుక్ అయితే వేసేయండి.